బోయింగ్ 737 మ్యాక్స్ రకం విమానాల్లో తాజాగా పలు లోపాలు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఎయిర్లైన్స్లు, ప్రభుత్వాలు తనిఖీలు చేపట్టాయి. భారత్లోనూ వైమానిక రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ దీనిపై దృష్టి పెట్టింది. దేశంలో ఈ రకం విమానాలు మొత్తం 40 ఉన్నాయి. వీటిని ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా నడుపుతున్నాయి. తనిఖీల్లో ఒక విమానంలో వాష్ లేనట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆ సంస్థ మంగళవారం తెలిపింది. ఇప్పటికే 39 తనిఖీలు పూర్తయ్యాయని, 40వ దానిలో వాషర్ కనిపించలేదని డీజీసీఏ వెల్లడించింది. ఈ విషయం బోయింగ్ దృష్టికి తీసుకెళ్లామని ఆ సంస్థ సూచించిన విధంగా చర్యలు తీసుకుంటామన్నది. ఇటీవల అమెరికాలో అలాస్కా ఎయిర్లైన్స్ కు చెందిన 737 మ్యాక్స్ 9 రకం విమానం 177 మంది ప్రయాణికులతో గాల్లో ఉండగా డోర్ ప్లగ్ ఊడిపోయింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత నెల చివర్లో ఓ 737 మ్యాక్స్ విమానం రాడార్ కంట్రోల్ వ్యవస్థలో కీలకమైన బోల్ట్లు, నట్లు లేనట్టు గుర్తించారు. 5 ఏళ్ల క్రితం నెలల వ్యవధిలోనే ఇండోనేషియా, ఇథియోపియాలో 2 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కూలి 346 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 20 నెలల పాటు ఈ రకం విమానాలను పక్కన పెట్టేశారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కార్పొరేట్ విషాదంగా ఇది నిలిచింది. ఈ పరిణామాలతో బోయింగ్కు దాదాపు $20 బిలియన్ మేర నష్టం వచ్చింది. ఆ తర్వాత కూడా పలు లోపాలు ఈ విమాన సంస్థను ఉక్కిరిబిక్కిరి చేశాయి.